హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి పెట్టాను కదా! చాలామంది దాని డీటెయిల్స్ అడుగుతున్నారు అండ్ ప్రైస్ ఇవన్నీ అడిగారు. నేను ఆల్రెడీ ముందు వీడియో అప్లోడ్ చేశాను. కాకపోతే నాకు ఇక్కడ ఇంకో టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే ఇప్పుడు నాకు వర్క్ మంచినే సాగుతుంది, పర్లేదు. నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటారు, వాళ్ళు లాస్ అవ్వద్దు అని నేను ఈ వీడియో పెట్టాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. నేను ఫస్ట్ అంటే ఉషా 550 కూడా తీసుకోకముందు తీసుకుందాము అని డిసైడ్ అయిన తర్వాత చాలా అంటే చాలా వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ కింద నన్ను చాలా భయపెట్టిన కామెంట్, వాళ్ళ ఫ్రెండ్ ఇలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుందంట. అంటే ఎలాగా ఇట్లా ఇవి వస్తున్నాయి కదా మనకి, మన ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడంలో లక్షలు సంపాదించొచ్చు. పదే ఎక్కడ చూసినా అదే థంబ్‌నెయిల్స్. లక్షలైతే ఖచ్చితంగా రావు. మీరు నైట్ పగలు 24 అవర్స్ వర్క్ చేసినా సరే మిషన్ మీద లక్షలనేది రాదు. కాకపోతే మీకు మంచిగా వర్క్ సాగితే పర్లేదు, ఒక రకంగా మీ మిషన్‌కైతే మీరు కట్టేసుకొని అమౌంటు మిగిలిన ఎంతో కొంత మిగిలించుకోవచ్చు. ఓకే, అది సెకండరీ. కానీ దాన్ని చూసిన అక్కడ కామెంట్ ఏం తెలుసా? తను మంచిగా ఆదాయం వస్తుందని చెప్పి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుందంట. చిన్నదే, ఉషా 550. కానీ ఏమనుకుంది, 5000 సంథింగ్ ఎంతో ఇది పెట్టారంట ఈఎంఐ, మంత్లీ ఈఎంఐ. నేను మళ్ళీ మంత్లీ ఈఎంఐ పెట్టుకోవద్దు మీరు. అది ఖచ్చితంగా మిషన్ మీద కాకుండా వేరే సోర్స్ ఉంటేనే మీరు పెట్టుకోండి అని చెప్తున్నాను కదా! దానికి రీజన్ ఇదండి. ఎందుకు నేను అట్లా చెప్పానంటే, తను ఫస్ట్ తన స్టోరీ చెప్తా. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత మంత్లీ ఎంతో కొంత, ఒక 5000 రాకపోతాయా, నాకేం ఖర్చులు ఉంటాయి, దానికే కడదాము అని చెప్పి పెట్టుకుంది. బట్ తీరా చూస్తే ఏమైందంటే మిషన్ 5000కి సాగలేదు. 5000 కూడా సాగలేదు. అది ఏరియా ఎలాంటిది అయి ఉండొచ్చో, లేదంటే అప్పుడే కొనడం వల్ల మార్కెటింగ్ ఇంకా అందరికీ తెలియకపోయి, ఏ రీజన్ అయినా హస్బెండ్ సపోర్ట్ లేదు. ఇంకా ఏ ఇన్కమ్ సపోర్టు లేదు తనకి. ఫినాన్షియల్గా సపోర్ట్ లేనప్పుడు తను ఈ మిస్టేక్ వల్ల సూసైడ్ చేసుకుందామని అనుకుంది నా ఫ్రెండు అని ఒక అమ్మాయి అది కామెంట్ చేసింది. నాకు నిజంగా దాన్ని చూసి చాలా భయం వేసింది. అంటే ఇప్పుడు నేను మిషన్ డీటెయిల్స్ పెట్టాను, అందరూ చాలా బాగుంది, చాలా మంచిగా రన్ అవుతుందని అందరూ తీసుకోకూడదు. ఎవరు తీసుకోవాలంటే, ఒకటి, మీరు దాన్ని భరాయించగలిగి ఉండాలి. మీరు ఆ అమౌంట్ని మీరు పెట్టుకోగలిగి ఉండాలి. మిషన్ మీద వచ్చినా సరే రాకపోయినా సరే వాళ్ళు ఈ మిషన్ తీసుకోవడానికి ఈజీగా ఎలిజిబుల్. మీ దగ్గర అమౌంట్ ఉంటే ఒక 50% అయినా మీరు మీ ఓన్ మనీ కట్టుకోగలిగితే మీరు బెటర్, మీరు తీసుకోవచ్చు అక్కడ అమౌంట్ అనేది. ఇంకొకళ్ళు ఎవరంటే టైలర్స్, మీరు ఎంత వేసుకున్నా సరే మీరు ఇంకొకటి వర్క్ మీ చేతిలో ఉంటుంది. అంటే టైలర్ అంటే స్టిచ్చింగ్ అనేది మీ హ్యాండ్స్లో ఉంటుంది. ఎంతో కొంత అమౌంట్ మీరు సంపాదించుకోగలుగుతారు. సో దానికనేది అమౌంట్ మీరు కట్టుకోగలరు. అంటే నెలకి పెట్టుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. లేదు మేము సేవ్ చేసుకొని గోల్డ్లోనో ఏదో ఒకటి తీసుకుంటాము, సేవ్ చేసుకొని కట్టుకుంటామన్నా నో ప్రాబ్లం. కానీ ఇలా మంత్లీ కట్టాలి అంటే అది మీరు తిన్నా తినకపోయినా గొంతు మీద కూర్చుంటారు. అది ఎవరికైనా తెలిసిందే, పైగా ఎక్కువ పడుతుంది కూడా అది అమౌంట్. బట్ ఇప్పుడు హస్బెండ్కి జాబ్ ఉంది, మీరు ఈజీగా 5000 కట్టుకోగలరు. మీకు టైలరింగ్ కూడా రాదు, బట్ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తారు, కట్టుకోగలరు మీరు ఆ అమౌంట్ని అనుకున్నా కూడా అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇబ్బందులు రావు. కానీ ఇలా మరీ లాస్ అయిపోయి అసలు మోసపోవద్దు. ముందు మార్కెటింగ్ కోసం లక్షలు సంపాదించవచ్చు, రోజుకు 2000 సంపాదించవచ్చు. సరే 2000 సంపాదించారు. 2000 సంపాదించినా కూడా మంత్కి ఎంత అవుతుంది? 2000 వరకు డైలీ వేయాలంటే వేయలేం. మనం వేయలేము, మిషన్ కూడా వేయలేదు. 2000 వరకు డైలీ వేయలేదు మిషన్. అలాంటప్పుడు ఏమవుతుంది? 2000 వేసినా కూడా 60,000. 60,000లో డిజైన్స్ కొనడానికి ఎంత అవుతుంది? నీకు కరెంటు బిల్ ఎంత వస్తుంది? అండ్ ఇంకా ఇప్పుడు మీ టైలరింగ్ 2000కి వేయాలంటే నీ ఇంకా పక్కన ఏం చేయడానికి రాదు నీకు పని. అసలు అది ఇంపాసిబుల్. రోజు 2000, ఒక రోజు అయితే వేయచ్చు. నేను చాలాసార్లు వేసాను 2000 వరకు. ఈవెన్ 2000 వర్క్ వేసి కూడా ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేసి కూడా వేసాను నేను వర్క్. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ రోజు వేయలేము. ఇప్పుడు నేను 2000 వర్క్ వెయ్యాలి అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? దగ్గర ఒక 18 అవర్స్. ఇప్పుడు 10 అవర్స్కి 1500
నేను ఛార్జ్ చేసేదంటూ 10 అవర్స్కి 1500 ఛార్జ్ చేస్తా. అంటే గంటకి 150 రూపీస్ నేను తీసుకుంటా. ఆ డిజైన్ పట్టేదాన్ని బట్టి ఇంకా గంటకి 150 రూపాయలు అనేది నేను తీసుకుంటా. అంటే అప్పుడు మీకు ఇంకా 2000 అంటే ఇంకా చూసుకోండి, ఇంకొక 500 ఇంకా అంటే ఇంకొక 4 అవర్స్ అంటే ఒక మినిమం ఒక 15 గంటలు వర్క్ చేయాలి. నేను ఎట్లా వర్క్ చేశానంటే, ఇంకొకటి నేను ఇంట్లో కాబట్టి నిద్ర లేచి మిషన్ స్టార్ట్ చేసుకొని ఇంట్లో పని చేసుకుంటా. మ్యాక్సిమం నాకు వచ్చే బ్లౌజులన్నీ కూడా బయట క్లాత్ తీసుకొని వేసేవే కాబట్టి నేను అక్కడ ఉండకపోయినా కూడా ఇబ్బంది లేదు. కొంచెం ఏదైనా డిజైన్ ప్రాబ్లం అయినా కూడా మనం క్లాత్ తీసుకొని వేయొచ్చు. అలా ప్రాబ్లం అన్నిటికీ రాదు, ఎక్కడన్నా ఒకటి వచ్చినా సరే నో ప్రాబ్లం. కానీ అదే శారీ మీద బ్లౌజెస్ అనుకో, మీరు అటు ఇటు పోయినప్పుడు మిషన్ ఆఫ్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే మిషన్ శారీ బ్లౌజ్ మీద రాదండి ఇప్పుడు అదేదన్నా పోయిందనుకోండి, శారీలో బ్లౌజ్ పీస్ మనం ఎక్కడి నుంచి తెస్తాం చెప్పండి. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ వర్క్ వేయడానికి కుదరదు. ఇంకొకటి, షాప్ పెట్టాలనుకునే వాళ్ళు, నాకు నిజంగా దేవుడి దయ వల్ల నాకు జరిగిన ఒక మంచి, అదే చెప్తాం కదా, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని. యాక్చువల్గా నేను గట్టిగా ఫిక్స్ అయ్యానండి షాప్ పెట్టాలని. ఈవెన్ నేను అందరి సజెషన్స్ తీసుకున్నా, ఒక్కదాన్నే నేను ఖచ్చితంగా డిసైడ్ అయినా సరే ప్రతి ఒక్కరికి, ఇంట్లో ప్రతి ఒక్కరికి, ఇటు హస్బెండ్ దగ్గర నుంచి అటు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, నాకంటే చిన్నోళ్ళైనా సరే మా చెల్లెలు మా తమ్ముడు అందరికీ చెప్పే తీసుకున్నా, అందరి సజెషన్స్ తీసుకున్నా. ఈవెన్ అందరూ కూడా ఏమనుకున్నాము, సరే షాప్ అయితే పర్లేదులే కొంచెం ఎక్కువ రన్ అవుతుంది కదా అనుకున్నారు. నేను అదే అనుకున్నా. మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది, మీకు ఏదైనా షార్ట్స్లో చూపిస్తా, కొంచెం అటు వెళ్ళేటప్పుడు బజార్లో ఎప్పుడూ వేస్తూనే ఉంటాడు అనమాట వర్క్. నేను అతన్ని చూసుకొని అనుకునేదాన్ని, ఎన్ని లక్షలు సంపాదిస్తాడో నెలకి అనుకునేదాన్ని. అంటే కొనక ముందు ఉద్దేశాలు ఇవన్నీ, కొన్న తర్వాతనే మనకు నిజాలు అనేది తెలుస్తాయి. అయితే ఎన్ని లక్షలు సంపాదిస్తే ఇప్పుడు జాలేస్తుంది నాకు ఆయన చూస్తే. ఎందుకంటే ఆయన స్టిచ్చింగ్ ఇంకేం చేయడు, ఓన్లీ కంప్యూటర్ వర్కే పాపం. ఇప్పుడు నువ్వు రోజుకి 1500కి వేసినా కూడా మళ్ళీ 45,000 అనుకోండి, ఆ షాప్ రెంటే ఉంటుంది 15,000, మీకు 30,000 మిగిలితే దాంట్లో మిషన్కి వచ్చే రిపేర్ ఖర్చులు అయింది, అదేంది ఇదేంది. మీరు మినిమం టు మినిమమ్ దాని మీద ఎంత సంపాదించగలము అని మీరు నెలకి వేసుకుంటే ఒక 20,000 మీరు దాని మీద సంపాదించగలరు. అంటే వర్క్ రావాలి, మనం వెయ్యాలి, అన్నీ చేస్తేనే ఒక 20,000 మీరు మిగిలించుకోగలరు. డిజైన్స్కి పోగా, డిజైన్స్ ఒక 60 రూపీస్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ నేను అందరికీ వెబ్సైటే చూపిస్తాను, నా దగ్గర ఉన్న డిజైన్స్ మాత్రమే చూపించను. వెబ్సైట్లో ఆల్రెడీ చాలా కొత్తగా ఉన్నాయి, మొత్తం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా. ఏది నచ్చితే అది వేస్తాను. నా దగ్గర ఉన్నాయే మళ్ళీ మళ్ళీ వేయాలని ట్రై చేయను అనమాట. ఎందుకంటే న్యూ డిజైన్స్ అనేది మనకు కావాలి. మనం 60 రూపీస్ వేస్ట్ అనుకుంటే మన దగ్గరికి రారు కస్టమర్స్. చాలా చాలా న్యూ డిజైన్స్ మనకు కావాలి. ఒకళ్ళు వేయించుకున్నాక ఇంకొకళ్ళు కూడా వేయించుకుంటారు, అది పెద్ద లాస్ ఏం అవ్వదు మనకి. నేను ఇక్కడ మెయిన్గా చెప్పాలనుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే, మీరు అంత అమౌంట్ని మీరు భరాయించగలగాలి, అంత అమౌంట్ని మీరు పెట్టుకోగలగాలి. మిషన్తో సంబంధం లేకుండా మిషన్ మీద ఒక 20% మీరు కడితే మిగతా అమౌంట్ మొత్తం మీరు కట్టుకునేలాగా ఉండాలి. లేదా 2 ఇయర్స్ తర్వాత కడతాం, మేము 5 ఇయర్స్ తర్వాత కడతాం అనుకునే వాళ్ళు గోల్డ్ లోనో ఇట్లాంటిది కట్టామంటే మనం ఏం చేస్తాం, ఆ ఇయర్ ఎండింగ్లో ఇంట్రెస్ట్ కట్టుకుంటాం. అంటే ఇప్పుడు చీటీలు అట్లా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళ కోసం చెప్తున్నా నేను. ఇప్పుడు చిట్టి వేసుకుంటామా, చిట్టి వేసుకుంటే ఏమవుతుంది, అది ఒక 24 మంత్స్ 25 మంత్స్ చిట్టి అనుకోండి, అప్పుడు 1.5 ఇయర్ తర్వాత అమౌంట్ వస్తుంది కదా. అలా కట్టాలనుకునే వాళ్ళు మీరు హ్యాపీగా గోల్డ్ లోన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఏదో కట్టుకోండి, ఇయర్లీ ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్ చేసేస్తారు హ్యాపీగా. ఆ తర్వాత మీరు ఈ చిట్టి అమౌంట్ని దానికి పే చేసి తీసుకోండి. మెయిన్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఉన్న భయం ఏంటంటే, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి హడావిడి పడిపోయి ఎవరు మిషన్లు కొనుక్కొని ఇబ్బంది పడతారు అనేదే నా భయం అండి. మెయిన్ అందుకే చెప్తున్నా. ఇప్పుడు నాకు సోర్స్ నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో మీకు. నాకున్న సోర్స్ ఏంటంటే, నాకు అటు హస్బెండ్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది. మెయిన్ అన్ని రకాల నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే ఇంకొకటి, అటు పేరెంట్స్ నేను అడగను, నేను రూపాయి కూడా వాళ్ళని అడగను. బట్ నేను ఏదన్నా ఇబ్బంది పడిన రోజున వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కానీ నేను చచ్చిన రూపాయి కూడా తీసుకోవాల్సిన రోజులన్నీ తీసుకున్నాము. నేను చదువుకునే రోజుల్లో, పెళ్ళైన కొత్తల్లో అంతా వాళ్ళే పెట్టారనమాట. పెళ్ళైన కొత్తలో వీళ్ళ దగ్గర మనం తీసుకోలేం కదా, ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు. ఈ స్టేజ్లో నేనైతే రూపాయి కూడా తీసుకోను వాళ్ళ దగ్గర నుంచి. బట్ ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే
నేను ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు అమౌంట్ తీసుకొని ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చినా ఓకే అట్లాంటిది. ఇంకొకటి మెయిన్ రీజన్ నాకు జాబ్ ఉంది. నాకు 30,000 శాలరీ వస్తుంది మంత్లీ. ఓకేనా, నాకు 30,000 శాలరీ మంత్లీ వస్తుంది. స్టిచ్చింగ్ ఉంది, నాకు ఫుల్గా రన్ అవుతుంది స్టిచ్చింగ్. ఈజీగా నేను చేయగలగాలే కానీ నేను చేస్తే ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది 2,000కు రోజుకుంటుంది ఈజీగా. ఎన్ని కుడితే అన్ని. నేను ఇంకా కొన్ని ఇంకా మరి ఒక్కొక్క రోజు అసలు కుట్టలేము కదా, ముందు రోజు చాలా బిజీ కుడితే మరుసటి రోజు 1-2 కుట్టగలం. అలా నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటా కానీ కుట్టుకుంటే చాలా బిజీగా నాకు స్టిచ్చింగ్ అనేది రన్ అవుతుంది మెయిన్గా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. అదొకటి. ఆ తర్వాత మిషన్ ఏంటంటే నాకు ఆల్రెడీ నేను టైలరింగ్ చేస్తున్నా కదా, సో టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి కస్టమర్స్ చాలామంది ఉన్నారు. నాకు ఆల్రెడీ కస్టమర్స్ చాలామంది ఉన్నారు కదా, నాకు ఈజీగా వచ్చేస్తారు. ఈ నమ్మకం, ఏదో ఒక నమ్మకం అనేది ఉండాలి. ఒకటి అమౌంట్ మనం సంపాదించకపోయినా కట్టగలిగేంతైనా ఉండాలి, లేదా మనకి ఖచ్చితంగా కస్టమర్స్ వస్తారు అన్న నమ్మకమైనా ఉండాలి. ఏరియాని బట్టి ఉంటుంది, మనం తీసుకునే ఇంటిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చింతలే ఉంది, హైదరాబాదే ఉంది, సిటీ ఏరియా, సిటీలోనే ఉన్నారు మీరు, బట్ ఒక మారుమూల ఇంట్లో ఉన్నారనుకోండి, ఎవరు వస్తారు అసలు? మీరు బోర్డు పెట్టుకున్నా కూడా కనిపించాలి కదా కస్టమర్స్కి. నేను ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్నాం మేము. అప్పుడు యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే, నేను అసలు చూడలేదు, నాకు చాలా బిజీగా మగ్గం వర్క్ ఉండిందనమాట. మేము అర్జెంట్కి ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. నేను ఏం చేశానంటే మా తమ్ముడిని, నేను ఎలాగ జాబ్ వచ్చినాక ఖచ్చితంగా ఇల్లు మారాలి కాబట్టి నువ్వేదో ఒకటి చూసేసి అడ్వాన్స్ అంటే వాడు నాకు వీడియో పెట్టేసి వాడే అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత ఏమైందంటే కొంచెం చిన్నగా అయింది ఇల్లు. నాకు మిషన్ కస్టమర్స్ కొంచెం ఎక్కువ అయ్యారు. నేను కంప్యూటర్ మిషన్ తీసుకున్నా అంటే ఉషా 550, అది తీసుకున్న కొంచెం చిన్నగా అయింది ఇల్లు. బయట ప్లేస్ ఉండదు, ఫస్ట్ ఫ్లోరు, కట్టింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఇంకా అనుకున్నాం కొంచెం పెద్దది తీసుకుందామని. తీసుకున్న తర్వాత ఒక దగ్గర చూసాం 7,000 ఉంది. ఇప్పుడు మేము ఎంత ఉంటున్నామో అంతే ఉంది. డబుల్ బెడ్రూమ్ ఉంది, 7,000 ఉంది. ఇల్లు ఎంత సూపర్ ఉందంటే పాలరాతితో కట్టినంత మెరిసిపోతుంది లోపల, వైట్ టైల్స్ అంత బాగుంది. స్టిల్ అది మేము తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు తెలుసా? అక్కడి నుంచి ఆ ఇల్లు దాటి ఎవరు వెళ్ళరు. ఆ ఇంటి పక్కన హైట్గా గోడ ఉంది, అంటే రోడ్ ఎండింగ్ అనమాట ఇల్లు. సో రోడ్ ఎండింగ్లో ఇల్లు తీసుకున్నామంటే ఇంక అక్కడికి ఎవరు వస్తారు? మీ ఇంటికి వచ్చే మనుషులు మాత్రమే అక్కడికి వస్తారు, ఇంకా మిగతా ఎవరు అక్కడికి రారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు మిషన్ తెచ్చుకొని 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి మిషన్ తెచ్చుకొని పెట్టుకున్నారంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా నాకు ఎన్ని రకాల నాకు తెలుసో సజెషన్స్ అన్ని రకాల నేను ఇస్తున్నాను. మీరు అది జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో మీకు కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఎవరమైతే తీసుకోవచ్చు ఎవరమైతే తీసుకోకూడదు అని. నేనేం చేశానంటే మా ఇంటి పక్కనే యాక్చువల్గా అప్పుడు 7,000 సింగిల్ బెడ్రూమ్కి నాకు బాగా ఎక్కువ అనిపించింది. వాస్తవంగా చెప్తున్నా కదా, సింగిల్ బెడ్రూమే, కాకపోతే గ్రౌండ్ ఫ్లోరు ముందు పార్కింగ్ ఏరియా ఉందన్నమాట. పార్కింగ్ అంటే అది పార్కింగ్ లాగా ఉండదు, టైల్సే, మంచిగా వరండా వచ్చింది, ఓపెన్ ప్లేస్. నాకు ముందు మట్టిగా బండ్లు పెట్టి అట్లా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, మీకు వీడియోస్లో కూడా కనిపిస్తుంటుంది. నాకు అలా ఉంది ప్లేసు. 7,000 అయినా కూడా ఎందుకు తీసుకున్నా అంటే, నేను పాత ఇల్లు అంటే ఇంతకు ముందు ఇల్లు పక్కన ఒక 2 ఇల్లు అవతలే ఈ ఇల్లు అనమాట. అలాంటప్పుడు ఏమవుతారు, అక్కడున్న కస్టమర్స్ మొత్తం నాకు వస్తారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాం కాబట్టి నాకు ఇంకా మంచిగా మిషన్ పెట్టుకునే పొజిషన్ అన్నీ అండి. ఇంకా నేను మిషను ఇప్పుడు కొంచెం లోపలికి పెట్టుకుంటే నాకు కంఫర్ట్ ఉంటుంది మామూలుగా ప్లేస్కి, కానీ నేను డోర్కి ఎదురుగా మాత్రమే పెట్టుకుంటాను మిషన్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డోర్కి ఎదురుగానే ఉంటుంది. మీకు ఇప్పుడు నేను కుడుతున్నా కదా, ఇప్పుడు అది డోర్కి ఎదురుగా ఉంటుంది. అక్కడ మెయిన్ రోడ్ అనమాట, ఎదురుగా బయటకి మెయిన్ రోడ్లో వెళ్ళే వాళ్ళందరికీ కనిపిస్తుంది. అందుకనేనేమో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రెంట్ ఎక్కువ అని అప్పుడు ఫీల్ అయినా సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది కస్టమర్స్ ఎక్కువయ్యారో, నియర్లీ ఒక 150 మెంబర్స్ ఎక్కువ వచ్చి ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా అంతకు మించి ఏంటంటే ఓనర్స్ ఆంటీ వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు పోతున్నారు అట్లా అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. కాబట్టి అన్నీ ఇంపార్టెంట్, ఒకటి కాదు, మనం ఉండే ఏరియా ఇంపార్టెంట్, మనుషుల్ని బట్టి. ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి మిషన్ తీసుకొని మనుషులు లేని ఏరియాలో రన్ చేయలేము. ఎవరమైనా చెప్తా, ఎవరు లాస్ అవ్వద్దు, అందుకని ఇంతగానో నేను చెప్తున్నాను. ఇంకా నాకు ఆ కామెంట్ ఇప్పుడు నియర్లీ నేను అది చూసి ఒక 3 years అయి ఉండొచ్చా, బట్ స్టిల్ నాకు అది గుర్తుందంటే మీకు ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో. కొంతమంది సిచ్యువేషన్
ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా లేదు. ఎప్పుడు సూసైడ్ ఇప్పుడు అమౌంట్‌కి ఇబ్బంది అయితే సూసైడ్ చేసుకునేంత సిచ్యువేషన్ నాకు లేదు. ఎందుకంటే మా ఆయనకి తక్కువ సాలరీ ఉన్నా సరే అది సపోర్ట్ ఉంటది నాకు. ఫస్ట్ నుంచి గూడా ఫుల్ సపోర్ట్ ఉంటది. ఎంత తక్కువైనా సరే దాంట్లో ఆ మెయింటెనెన్స్ అనేది నేనే చూసుకుంటా. అలాంటి ఇండిపెండెన్స్ ఉందంటే ప్రాబ్లమ్ లేదు. తక్కువ, ఎక్కువ సాలరీ పక్కన పెడితే ప్రాబ్లమ్ లేదు. ఇంకొకటేంటంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! నా సాలరీ 30,000. నా సాలరీతో ఏ పని లేదు మా హస్బెండ్‌కి. ఆయన సాలరీనే ఆయనకి సరిపోతది ఇంట్లో మొత్తం రన్ జేయడానికి. మేము మా సాలరీ ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఏం చేస్తున్నారని చాలామంది అడుగుతుంటారు మనీ. అది నేను నెక్స్ట్ వీడియో చెప్తా. మీకు మేబీ ఒక ప్లానింగ్‌కి యూజ్ అవ్వచ్చు గదా! అందుకనే చెప్తున్నా. ఆల్మోస్ట్ టాపిక్ అంతా కవర్ అయ్యింది అని నేను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు అనుకున్న అమ్మటే కొనేయొద్దు మిషన్ని. ఇప్పుడు అనుకున్నారా కొంచెం ఆలోచించండి. దాని గురించి ఒక 100 వేస్ ఉంటే 100 దారుల్లో ఆలోచించండి. 200 దారులు ఉంటే 200 దారుల్లో కూడా ఆలోచించండి. ఫైనల్గా నేనైతే మిషను పెద్దది డిసెంబర్లో తీసుకున్న తర్వాత మెయిన్గా జరీ థ్రెడ్ కోసమే పెద్దది తీసుకున్నా. ఇంకొకటి వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. స్టిచ్చింగ్ నుంచి ఊరికెళ్ళి వేయాల్సి వస్తుంది. ఇప్పుడు విలేజ్ ఏరియాలో అనుకోండి, పల్లెటూరులో ఉన్నాం, స్టిచ్చింగ్ చేస్తున్నాం, పల్లెటూరులో ఉన్నాం. అక్కడ ఏంటంటే ఉషా 550తో మేనేజ్ చేసేయచ్చు. మీరు 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి అయితే కొనుక్కోవాలే కానీ దీంతో మేనేజ్ చేయొచ్చు. కొంతమంది వేయించుకుంటారు 1,00,000 కాబట్టి కొంచెం మేనేజబుల్. ఇప్పుడు ఇది 3,80,000 ఉంది అంటున్నారు. నేను తీసుకున్న మిషను నాకు తక్కువకే వచ్చిందండి. అప్పుడు ఏదో ఆఫర్ రన్ అవుతుంది. సో బట్ ఇప్పుడు అంత తక్కువకి రావట్లేదు అంటున్నారు కాబట్టి మీరు అమౌంట్ అన్నీ సెట్ చేసుకొని చూసుకొని తీసుకోండి. మీ హస్బెండ్ సపోర్ట్ చేయలేదంటే తీసుకోవద్దు. అంటే సపోర్ట్ చేయలేదు అంటే ఇప్పుడు హస్బెండ్ సాలరీ తక్కువ అయి ఉండొచ్చు, లేదా పెట్టలేని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కట్టుకునే సిచ్యువేషన్ అలా ఉంటాయి కదా. సో నేను మెయిన్గా చెప్పాలి అనుకుంది ఈ వీడియోలో మాత్రం అది. ఎందుకంటే నేను నా కంప్యూటర్ మిషన్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ చూసాను, నేను తీసుకోవాలనుకుంటున్నా అని. నాకు మళ్ళీ అది ఎందుకో గుర్తొచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళకి జాగ్రత్తగా చెప్దాము. నిన్ను చూసి మేము తీసుకున్నాం బట్ మేము లాస్ అయ్యాం, నువ్వు మంచిగా రన్ చేసుకుంటున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దంటే నన్ను అంటారని కాదు, అలాంటి సిచ్యువేషన్ ఏ లేడీకి కూడా రావద్దు. ఎప్పుడైనా ప్రెషర్ ఎక్కువే ఉంటుంది లేడీస్కి మైండ్లో. ఇంకొంచెం ప్రెషర్ అనేది ఇవ్వద్దు అనే నేను చెప్తున్నాను. నాకైతే పర్లేదండి. నేను లక్షలు సంపాదించకపోవచ్చు, లక్షలు రావు అసలు ఎవ్వరికి. ఏ కంప్యూటర్ మిషన్ తీసుకున్న ఏ వ్యక్తికి కూడా లక్షల్లో రాదు. లక్షల్లో పక్కన పెడితే లక్షకి దగ్గరగా కూడా రావు నెలకి. ఎందుకంటే 3.5 మనం తలకిందులుగా తపస్సు చేసినా కూడా రావు రోజుకి. కాబట్టి మనం మ్యాక్సిమం వేయగలిగితే 2,000కి వేయగలం. ఆ 2,000 కూడా ఎంతవరకు డైలీ వేసేంత కాదు, కొంతవరకే. సో అప్పుడప్పుడు వేయచ్చు. నేనైతే నా ఇన్కమ్ రేటింగ్ ఎంత ఇస్తానంటే ఒక 30 ఇచ్చుకుంటా. ఒక 30,000 నేను వేస్తున్నాను అని ఇచ్చుకుంటా నా మిషన్ మీద. అంతకు మించి నాకు ఎంత బిజీ కస్టమర్స్ ఉన్నా నేను వేయలేను. నాకు ఇటు స్టిచ్చింగ్ అటు అది అంటే వేయడం కష్టమని కాదు, మనకి కస్టమర్స్ ఎంతమంది రావాలి, రోజుకి ఎంత ఇవ్వగలం. ఒక 1,000 రూపాయలకైతే కళ్ళు మూసుకొని వేసేయచ్చండి ఒక రోజుకి. కానీ ఒక 1,000 రూపాయల వరకు డైలీ మనకి వచ్చి ఉండాలి కదా, అది మెయిన్ ఇంపార్టెంట్. మనం వేస్తామా లేదా సీజన్లో ఇంకా కష్టపడి కూర్చొని వేస్తామా ఇదంతా సమస్య కాదు. మెయిన్ సమస్య ఏంటంటే అంతవరకు మన దాకా రావాలి, కస్టమర్స్ అంతవరకు మనకి తీసుకురావాలి. ఇలాంటి నమ్మకం ఉంటే ఖచ్చితంగా వస్తారు నాకు కస్టమర్స్ అనే నమ్మకం ఉంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోండి. ఇంకొకటి విషయం ఏంటంటే నేను భయపెట్టట్లేదు మిషన్ తీసుకోవద్దు అని. కొంతమంది దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసే లేడీస్ ఉంటారు, మీరు మాత్రం అవాయిడ్ చేయాలండి. నిజంగా ఇది హార్ష్ రియాలిటీ. ఎందుకంటే రేపటి రోజున మీరు ఇబ్బంది పడొద్దు అనే నేను చెప్తున్నాను, మంచి కోసమే. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్టిచ్చింగ్ గురించి దీని గురించి కావాలన్నా నేను చెప్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయిందనే నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే దాని గురించి చెప్తాను. ఓకేనా, బాయ్.